హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ కుక్రా యూట్యూబ్ ఛానల్. మా ఊర్లో అయితే ఈరోజు క్లైమేట్ ఇలా ఉంది, వర్షం పడతా. మేము చెప్పాం కదా, మేము చిన్నగా డైరీ ఫామ్ డెవలప్ చేయాలనుకుంటున్నామని. అట్లా మా డైరీ ఫామ్ కోసం వాన పడ్డా సరే మనం ఖచ్చితంగా గడ్డికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే బర్రెలకి గడ్డి తక్కువైందంటే ఖచ్చితంగా పాలు తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎంత వర్షం వచ్చినా సరే గడ్డి తీసుకురావాలి ఖచ్చితంగా. నేను అడుగుతున్నా మా ఆయన్ని, ఎందుకు ఈ వర్షంలో కూడా మనం వీడియో తీసేది అని. కానీ మా ఆయన చెప్పాడు, డైరీ ఫామ్లో వచ్చే లాభాలే కాదు చూపించాల్సింది వ్యూవర్స్కి, మనం ఎంత కష్టపడుతున్నాము అనేది కూడా తెలియాలి. డైరీ ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళ కష్టం కూడా. ఎంత వర్షం పడ్డా సరే ఖచ్చితంగా గడ్డి తీసుకురావాల్సిందే ఫ్రెండ్స్. అదే వానలో గబగబా నేను మా ఆయన 2 మోపులు గడ్డి కోసి మోపు కట్టుకొని తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే ఇంత వర్షంలో కూడా తీసుకురావాలనే ఆలోచన ఉంటుంది. బర్రెలకి ఒక్కసారి పాలు తగ్గిపోయినాయి అంటే మనం దాన్ని పెంచడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది అస్సలు రికవర్ అవ్వదు ఆ పాలు తగ్గిపోతే. అందుకే మనకి ఎంత కష్టంగా ఉన్నా సరే మనం ఖచ్చితంగా వాన వచ్చినా ఏమైనా సరే గడ్డి తీసుకొని రావాలి, బర్రెలకి వెయ్యాలి. అప్పుడే అవి మనకి పుష్కలంగా పాలిస్తాయి. ఇలాంటి చాలా వీడియోస్ మీ దాకా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.